హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ Anandwesleycreations. ఇవాళ వీడియోలో మనం వాట్సాప్ డీపీ అనేది ఎలా ఎడిట్ చేయాలని చెప్పేసి నేర్చుకుందాం. సో డీపీ ఫోటో అనేది ఎలా ఎడిట్ చేయాలని నేర్చుకుందాం. సో లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పిక్సార్ట్ అయితే ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. పిక్సార్ట్ ఓపెన్ చేశాక మనకి సో ఈ విధంగా వస్తుంది కదా. సో ప్లస్ సింబల్ మీద క్లిక్ ఇవ్వండి. ప్లస్ మీద క్లిక్ ఇచ్చాక కింద స్క్రోల్ చేసి వైట్ కలర్ బ్యాక్గ్రౌండ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. కలర్ బ్యాక్గ్రౌండ్ అనేది కదా. సో వైట్ కలర్ సెలెక్ట్ చేసుకున్నాక సో స్క్వేర్ షేప్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక యాడ్ ఫోటోలోకి వెళ్ళండి. మీరు ఏదైతే ఫోటో అనేది యాడ్ చేయాలనుకుంటున్నారో ఎడిట్ చేయాలనుకుంటున్నారో ఆ ఫోటోని అయితే యాడ్ చేసుకోండి. సో ఇలాంటి ఫోటో అయితే చూస్ చేసుకోండి, ఏదైనా ఆ ఫోటో. సో సెర్చ్ చేసుకున్నాక సింపుల్గా రైట్ సైడ్ వెళ్ళి కట్అవుట్ ఆప్షన్లోకి వెళ్ళి బ్యాక్గ్రౌండ్ అనేది కట్ చేసుకోండి. సో సింపుల్గా అవుట్లైన్ అనేది ఇలా గీసేస్తే కట్ అవుతుంది. సో అందరికీ తెలిసిందే కాబట్టి. సో ఒకవేళ మీకు లేదు ఇందులో కట్ చేయడం రాలేదనుకుంటే, మీరు క్లారిటీ కట్ చేసుకోవాలనుకుంటే కనుక సో నేను ఆల్రెడీ వీడియో అనేది చేసిన అందులోకి వెళ్ళి కూడా కట్ చేసుకోవచ్చు. దాని లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడ నుంచి మీరు చూడొచ్చు అనమాట. సో డీపీ కాబట్టి నేను సింపుల్గా ఇందులో అయితే కట్ చేస్తాను. కట్ చేసుకున్నాక సింపుల్గా ఇలా వస్తుంది. సో అక్కడక్కడ అన్సెలెక్టెడ్ ఏరియా అయితే ఉంటుందో ఒకసారి చెక్ చేసుకోండి. సో చెక్ చేసుకోండి. ఒకవేళ అన్సెలెక్టెడ్ ఏరియా ఏమైనా ఉంటే సేమ్ దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇలాగా సెలెక్ట్ చేసుకున్నాక సింపుల్గా మళ్ళీ ఎరేజ్ ఆప్షన్లో క్లిక్ ఇచ్చి సో సింపుల్గా బయట వచ్చేసిన దాన్ని అయితే జూమ్ చేసుకొని నీట్గా సో ఈ విధంగా సో కట్ చేసుకోండి అనమాట. సో కట్ చేసుకుంటే అయిపోతుంది. సో ఈ విధంగా మొత్తం క్లారిటీగా అయితే క్లియర్గా అయితే కట్ చేసుకోండి. సో ఇక్కడ చూసుకోకండి, హెయిర్ దగ్గర కానివ్వండి, సో ఇక్కడ చూసుకోండి. సో క్లియర్గా కట్ చేసుకున్నాక మనకి బ్రష్ సైజ్ కూడా తగ్గించుకోవచ్చు మీరు కావాలితే. సో సింపుల్గా ఓకే అనుకుంటే మీరు కట్ చేసుకున్నాక సింపుల్గా సేవ్ ఇమేజ్ మీద క్లిక్ ఇస్తే మనకి సేవ్ అయిపోతుంది. సో ఈ విధంగా వస్తుంది. సో కరెక్ట్ మిడిల్లో అయితే సెట్ చేసుకోండి. మిడిల్లో సెట్ చేసుకొని, ఎందుకంటే మనం ఎఫెక్ట్ అనేది ఇస్తాం కాబట్టి కొంచెం మిడిల్లో సెట్ చేసుకొని కాలితే కొంచెం పెద్దగా చేసుకోండి. ఇమేజ్ని కొంచెం పెద్దగా చేసుకొని మిడిల్లో సెట్ చేసుకోండి. కరెక్ట్ మిడిల్లో సెట్ చేసుకున్నాక సింపుల్గా రైట్ క్లిక్ ఇవ్వండి. రైట్ క్లిక్ ఇచ్చేసాక మనకి ఈ విధంగా వస్తుంది. సో స్క్వేర్ షేప్లో మిడిల్లో సెట్ చేసుకున్నాక సింపుల్గా ఇప్పుడు యాడ్ ఫోటోలోకి వెళ్ళండి. సో లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. పిఎన్జీసీ బ్యాక్గ్రౌండ్స్ అన్నీ కూడా సో డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను, అక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకున్నాక ఈ ఫోటోని ఈ పిఎన్జీని అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్నాక సింపుల్గా కింద ఇలా పెట్టుకోండి. కింద ఇలా పెట్టుకున్నాక బ్లాక్ కలర్ పోవాలంటే ఇప్పుడు సో బ్లెండింగ్ ఆప్షన్లోకి వెళ్ళండి. స్క్రీన్ సెలెక్ట్ చేసుకోండి. స్క్రీన్ సెలెక్ట్ చేసుకున్నాక సింపుల్గా ఇప్పుడు బ్లాక్ కలర్ అనేది పోయింది. సో బ్లెండింగ్ ఆప్షన్లో పోయి స్క్రీన్ సెలెక్ట్ చేసుకున్నాక సింపుల్గా మరి పైకి ఇలా పెట్టుకోండి. సో కింద ఇంకా కనిపిస్తుంది అంటే మీరు కొంచెం పెద్దగా అయితే చేసుకోవచ్చు ఫోటో సైజ్ అనేది. సో ఈ విధంగా అనమాట. సో కరెక్ట్గా ఇలా మధ్యలో పెట్టుకోండి. చూడొచ్చు ఇప్పుడు ఫిల్టర్ అనేది బాగా అప్లై అయిపోయింది కదా, ఒక పెయింట్ ఎఫెక్ట్ అనేది వచ్చేసింది. సో సింపుల్గా ఇప్పుడు ఏం చేస్తారంటే రైట్ క్లిక్ ఇవ్వండి. రైట్ క్లిక్ ఇచ్చేసాక నెక్స్ట్ ఏం చేస్తారంటే మళ్ళీ యాడ్ ఫోటోలోకి వెళ్ళండి. యాడ్ ఫోటోలోకి వెళ్ళాక నెక్స్ట్ పిఎన్జీ ఏదైతే ఉందో దాన్ని అయితే యాడ్ చేసుకోండి. షాడో పిఎన్జీ అనమాట. సో దీని కూడా లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో సింపుల్గా మీరు ఇలా సెట్ చేసుకోండి. సెట్ చేసుకున్నాక కొంచెం పెద్దగా చేసుకోండి. కరెక్ట్ మీ యొక్క సైజ్ బట్టి సెట్ చేసుకోండి. సెట్ చేసుకున్నాక సింపుల్గా రైట్ క్లిక్ ఇవ్వండి. రైట్ క్లిక్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే ఈ విధంగా వస్తుంది కదా ఇంటర్ఫేస్. ఇప్పుడు యాడ్ ఫోటోలోకి వెళ్ళండి. మళ్ళీ యాడ్ ఫోటోలోకి వెళ్ళి నెక్స్ట్ పిఎన్జీని అయితే యాడ్ చేసుకోండి. ఆ పిఎన్జీ వచ్చేసి మనకి ఫోకస్ పిఎన్జీ అనమాట. సో ఈ విధంగా ఫ్రేమ్ టైప్ ఉంటుంది అనమాట. సో దీన్ని కొంచెం బాగా పెద్దగా చేసుకొని కరెక్ట్గా సో ఇలా మీ యొక్క మొబైల్ కెమెరా చేసినప్పుడు మనకు వస్తుంది కదా ఫ్రేమ్, సో అదే అనమాట అది. సో కరెక్ట్గా అలా పెట్టుకోండి. కరెక్ట్గా నేను కొంచెం ఇలా మీకు చూపించాలి కాబట్టి నేను అలాగా పెట్టేశాను. మేబీ నాకు కొంచెం క్రాస్ వచ్చినట్టుంది, పర్లేదు ఉండనివ్వండి. సో మీకు చూపించాలి కాబట్టి. సో సింపుల్గా రైట్ క్లిక్ ఇవ్వండి. రైట్ క్లిక్ ఇచ్చేసాక మనకి ఇప్పుడు ఏం చేస్తారంటే పైన యారో మీద క్లిక్ ఇవ్వండి. సేవ్ ఇమేజ్ అని కొడితే గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. సో లేట్ చేయకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కావాలనుకుంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి.